హాయ్ అండి. ఇవాళ రాఖీ పండగ స్పెషల్ మోతీచూర్ లడ్డు చేస్తున్నాను ఈ వీడియోలో. అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, నేను ఎలా చేశానో రెసిపీని వీడియోలోకి వెళ్ళి చూద్దానండి. ఇప్పుడు మన మోతీచూర్ లడ్డుకి నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు వాటర్ పోసుకొని దీన్ని కలిపేసుకున్నాం. చూశారు కదండి, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకు పూస అనేది సన్నగా వస్తుంది. మీకు పూస వేసేటప్పుడు చూపిస్తాను. సన్న రంధ్రాలు ఉన్న జల్లెల్లో వేసుకుంటే మన మోతీచూరానికి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మన మోతీచూర్కి చాలా సన్నగా పూస తీసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే అవైలబుల్గా ఇలాంటి జార్నీ ఉందండి, దీంతో వేస్తున్నా నేను. మీరు కూడా సన్న బెజ్జాలు ఉన్న ఇలాంటిది జార్నీ కానీ ఏదైనా కానీ మార్కెట్లో దొరికింది, దాంతో వేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా వేయాలో చూపిస్తాను. ఇలాగా మెల్లిగా ఇలాగ తట్టాలండి. చూశారు కదా, చూశారు కదండి, పూస ఇలా సన్నగా తీసుకోవాలన్నమాట. అప్పుడే మన మోతీచూర్ లడ్డు అన్నది మంచి నైస్గా టేస్టీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మన మోతీచూర్కి పూసని కూడా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మన పూస అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. చూశారు కదా, పూస ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం మొత్తం పూస అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మోతీచూర్ లడ్డుకి నేను 1/2 కిలో శనగపిండి పూస వేసాను కదండి, దానికి 800 గ్రాములు పంచదార తీసుకుంటున్నా. ఇప్పుడు ఒక 3/4 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా మధ్యస్థంగా తీగ వచ్చేలాగా పాకం పట్టుకున్నాం. చూసారా, మన పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ వేసుకుందాం. అలాగే కొద్దిగా పటిక కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం అన్నమాట. ఇలా రెడీ అయింది కదండి. స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ పూసని ఇందులో పాకంలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగ బాగా కలపాలి. దీన్ని మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. మామూలు మన పూస లడ్డు లాగా కిందికి దించేసి పాకంలో వేసుకొని కలుపుకోకూడదు. ఈ పూస అంతా బాగా పాకంలో బాగా ఉడకాలి. ఎందుకంటే మనం పూసని కొద్దిగా రోస్ట్గా తీసుకుంటాం కదా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి, దీన్ని ఒక అరగంట పాటు చల్లారబెట్టుకుందాం. ఇలాగ ఉండాలండి. అప్పుడే మనం మోతీచూర్ లడ్డు అనేది జ్యూసీగా చక్కగా తినటానికి అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ముప్పై నిమిషాలు అయిపోయిందండి. మన పూస అయితే
చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్ది కిస్మిస్, కొద్ది జీడిపప్పు వేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మన డ్రై ఫ్రూట్స్ అన్ని కంప్లీట్ కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా జుట్టుకున్నాం అనుకో చక్కగా వస్తుందండి. కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటూ చూసారా, అదనమాట. మన మోతీచూర్ లడ్డు అనేది కొద్దిగా జ్యూసీగానే ఉంటుందన్నమాట. పూస లడ్డు లాగా ఇదిగా ఉండదు. ఇలాగ అన్ని లడ్లు చుట్టేసుకుందాం. చూశారు కదండి, మన మోతీచూర్ లడ్డు అద్భుతంగా వచ్చింది. రాఖీ పండగ స్పెషల్ అన్నమాట. జ్యూసీగా చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉందండి. మీరు కూడా కమ్మగా అందరూ బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను నేను ఈ వీడియోలో. అలా మీరు ఒకసారి ట్రై చేసి రేపు కమ్మగా రాఖీ పండగ కదా, మీరు కూడా రేపు నేను చేసిన ఈ సులువైన పద్ధతిలో చేసి మీ అన్నదమ్ములకి చక్కగా పెట్టేసి మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంత ప్రోత్సహించి నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను.